వశిష్ఠ మహర్షి 3 జీవిత కాలంలో ఋషి. హిందూ మతంలోని అత్యంత ప్రసిద్ధ ఋషుల్లో వశిష్ఠుడు ఒకరు. విశ్వం యొక్క సృష్టి సమయంలో మొదట బ్రహ్మకుమారుడిగా జన్మించాడు. అతను వివిధ కారణాల వల్ల 2 సార్లు పునర్జన్మ పొందాడు. అతని ప్రతి జన్మ వెనక ఒక కథ ఉంటుంది. విశ్వామిత్రుడితో శత్రుత్వము మరియు వారి మధ్య జరిగిన అనేక విషయాల కారణంగా వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో కూడా ప్రసిద్ధి చెందాడు. విశ్వం యొక్క సృష్టి సమయంలో బ్రహ్మదేవుడు తన సృష్టిలో అతనికి సహాయం చేయడానికి మరియు విశ్వాన్ని సృష్టించడానికి వివిధ జీవులను సృష్టించాడు. బ్రహ్మ 10 మంది మానసపుత్రులని సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగీరసుడు, క్రతువు, నారదుడు, దక్షుడు, భృగువు మరియు వశిష్ఠుడు. ఈ కుమారులలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ శరీరంలోని వివిధ భాగాల నుండి జన్మించారు. బ్రహ్మదేవుని ప్రాణం నుండి వశిష్ఠుడు సృష్టించబడ్డాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని మనసులోంచి ఒక అందమైన స్త్రీ పుట్టుకొచ్చింది. ఆమెను చూడగానే వశిష్ఠుడు, అతని 9 మంది సోదరులు మరియు అతని తండ్రి అందరూ దేవదూత స్త్రీకి మోహింపబడి లేచారు. అయితే ఆ సమయంలో బ్రహ్మ మనసు నుండి మరొక వ్యక్తి ఉద్భవించాడు. వశిష్ఠ మరియు ఇతర మానసపుత్రులు ఆ పురుషునికి ప్రేమదేవుడు అంటే కామ అని పేరు పెట్టారు మరియు స్త్రీకి సంధ్య అని పేరు పెట్టారు. బ్రహ్మ తన సృష్టిని పూర్తి చేసిన తర్వాత కామ తన ప్రేమ శక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను బ్రహ్మ, మానసపుత్రులు మరియు సంధ్యపై తన ప్రేమ బాణాలను ప్రయోగించాడు. వెంటనే వారు తరచుగా సంధ్య వైపు చూడటం ప్రారంభించారు. బ్రహ్మ, వశిష్ఠ మరియు అతని 9 మంది సోదరులు పూర్తిగా కామంచే బలయ్యారు. సంధ్య కూడా అప్పుడప్పుడు చూపులతో తన భావాలను వారి నుండి సూచించడం ప్రారంభించింది. సోదరులు మరియు తండ్రి సంధ్య పట్ల ఆకర్షితులవడాన్ని చూసిన ధర్మ, బ్రహ్మ యొక్క మరో కుమారుడు, సహాయం కోసం శివుడిని ప్రార్థించాడు. శివుడు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మ మరియు అతని కుమారుల అసభ్య ప్రవర్తనకు మందలించాడు. వారి చర్యలకు భయపడి వశిష్ఠ మరియు ఇతరులకు చెమటలు పట్టాయి. వారి చెమట నుండి వివిధ పూర్వీకులు జన్మించారు. వశిష్ఠుని చెమట నుండి పితృస్ యొక్క కాలిన్ వర్గం జన్మించింది. బ్రహ్మ కాముడిపై కోపోద్రిక్తుడైనాడు, కానీ అతనిని ఆశీర్వదించాడు. ఈ సంఘటన తర్వాత వశిష్ఠ మరియు ఇతరులు వారి వారి నివాసాలకు వెళ్ళారు. వశిష్ఠ మరియు సంధ్య కథ. ఈ కథ శివపురాణము, రుద్ర సంహిత, సతీఖండము 5-7 అధ్యాయాలలో ఉంది. ఇంతలో సంధ్య కూడా తన మానసిక స్థితి నుండి బయటపడింది మరియు తన చర్యలకు తీవ్ర నేరాన్ని అనుభవించింది. ఆమె తన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సంధ్య చంద్రభాగ పర్వతానికి వెళ్ళి కఠోర తపస్సు ప్రారంభించింది. వెంటనే సంధ్య తన జీవితాన్ని అంతం చెయ్యాలనే నిర్ణయం గురించి బ్రహ్మకు తెలిసింది. బ్రహ్మ వశిష్ఠుని దగ్గరకు వచ్చి, నా కుమారా, సంధ్య ప్రస్తుతం చంద్రబాగుని వద్ద తపస్సు చేస్తుంది. కామతో జరిగిన దాని తర్వాత ఆమె తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని కోరుకుంటుంది. దయచేసి వెళ్ళి ఆమెకు తపస్సు ఎలా చేయాలో నేర్పించండి. వశిష్ఠుడు తన తండ్రి మాటకు కట్టుబడి చంద్రభాగ పర్వతానికి బయలుదేరాడు. అతను మారువేషం ధరించి తపస్సులో మునిగి ఉన్న సంధ్యను గౌరవంగా సమీపించాడు. సంధ్య కళ్ళు తెరిచి ఋషిని ఉద్దేశించి శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఉపదేశించమని కోరింది. వశిష్ఠుడు ఆమెకు శివుని ప్రసన్నం చేసుకునే మంత్రాన్ని బోధించాడు. తపస్సు యొక్క వివిధ ఆచారాలను ప్రదర్శించాడు. ఆపై అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. ఆ విధంగా సంధ్య తన తపస్సును ప్రారంభించింది మరియు అది 4 యుగాల పాటు కొనసాగింది. చివరగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై, ఈ తపస్సుకు నేను చాలా సంతోషించాను. మీరు కోరుకున్న వరాన్ని మీరు ఎంచుకోవచ్చు. సంధ్య వరములు. సంధ్య కోరినవి. నా మొదటి వరం కోసం ఏ జీవి కూడా కామంతో పుట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది నాకు జరిగింది, మళ్ళీ అలా జరగకూడదనుకుంటున్నాను. నా 2వ వరం కోసం నాకంటే మరే స్త్రీ ప్రసిద్ధి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు గొప్ప భర్తను పొందనివ్వండి మరియు నన్ను కామంతో చూసే మరే ఇతర పురుషుడు బలహీనుడవుతాడు.
ఇంక నుండి జీవితంలో 4 దశలు ఉంటాయి: బాల్యము, కౌమారము, యవ్వనము మరియు వృద్ధాప్యం. మానవుడు బాల్య దశ తర్వాత మాత్రమే భోగలాలసురులు కాగలరు. నా రెండో కోరిక ప్రకారం నాకు 7 కల్పాలు జీవించే ప్రసిద్ధ భర్త ఉంటాడు. ఈ వరాలను పొందిన తర్వాత నువ్వే ఆత్మాహుతి చేసుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు. మేధాతిథి ఋషి యజ్ఞం వద్ద మీరు అగ్నిగుండంలోకి ప్రవేశించాలి. ఆ విధంగా మీరు మీ తదుపరి జన్మలో అతని కుమార్తె అవుతారు. మీరు మీ తదుపరి జన్మకు మీ భర్తను ఎన్నుకున్నట్లయితే మీరు అగ్నిలో ప్రవేశించే ముందు అతనిని గుర్తుంచుకోండి అని శివుడు చెప్పి అదృశ్యమయ్యాడు. శివుని సూచన మేరకు సంధ్య మేధాతిథి యజ్ఞానికి చేరుకుని అగ్ని ప్రవేశం చేసింది. ఆమె ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆమె వశిష్ఠుణ్ణి స్మరించుకుంది మరియు అతను తనకు భర్త కావాలని కోరుకుంది. మేధాతిథి యొక్క సుదీర్ఘ యాగం చివరకు ముగిసినప్పుడు బలి అగ్నిగుండం నుండి ఒక పసిపాప ఉద్భవించింది. మేధాతిథి చాలా సంతోషించి ఆ అమ్మాయిని తన కూతురిగా స్వీకరించాడు. ఆమెకు అరుంధతి అని పేరు పెట్టాడు. అరుంధతి అంటే పవిత్రమైన ఆచారాలకు ఆటంకం కలిగించనిది. సంవత్సరాలు గడిచిపోయాయి. అరుంధతి తన తండ్రి సంరక్షణలో అందమైన యువతిగా మారింది. ఒకరోజు అడవిలో వశిష్ఠుడు అరుంధతిని చూశాడు. అతను తక్షణమే ఆమె ప్రేమలో పడ్డాడు మరియు ఆమె కూడా ఇష్టపడింది. వారు ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేసుకున్నారు మరియు వారు గొప్ప వేడుకగా వివాహం చేసుకున్నారు. వశిష్ఠ మరియు అరుంధతికి చిత్రకేతువు, పురోచి, విరచ, మిత్ర, ఉల్బన, వసుబృధన్య, ధూమ్యన అనే 7 కుమారులు ఉన్నారు. దక్షయజ్ఞం. దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి విశ్వంలోని దేవతలు, ఋషులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులందరినీ ఆహ్వానించాడు. అతిథుల్లో వశిష్ఠ, అరుంధతి ఉన్నారు. అయితే దక్షుడు శివుడితో శత్రుత్వం కారణంగా శివుడిని మరియు సతీ యజ్ఞానికి ఆహ్వానించబడలేదు. సతీదేవి కోపోద్రిక్తురాలై యజ్ఞస్థలానికి వెళ్ళి అగ్నిలో ఆత్మహత్య చేసుకుంది. దీని గురించి విని కోపోద్రిక్తుడైన శివుడు తన జుట్టు నుండి వీరభద్ర మరియు మహంకాళి అనే రాక్షసాత్మలను సృష్టించాడు. వీరభద్రుడు మరియు కాళి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దానిలోని చాలామంది అతిథులను చంపారు. అయితే వశిష్ఠ మరియు అరుంధతి ఆత్మల కోపం నుండి తప్పించుకున్నారు. తర్వాత యజ్ఞం నాశనమైన తర్వాత శివుడు ప్రత్యక్షమై వశిష్ఠ, అత్రి, పులస్య, అంగీరసుడు, పులహుడు, క్రతువు, భృగువు మరియు మరీచి చక్షుష మన్వంతరంలో పునర్జన్మ పొందుతారని చెప్పాడు. బ్రహ్మయజ్ఞం. వశిష్ఠ పునర్జన్మ. ఈ కథ బ్రహ్మాండ పురాణం 3వ కాండం అధ్యాయం 1లో ఉంది. మొదటి మన్వంతరం స్వయంభవ మన్వంతరం. ముగింపులో వశిష్ఠ, అత్రి, పులస్య, అంగీరస, పులహుడు, క్రతువు, భృగువు, మరీచి మరణించారు. వారిని ఋషులు స్వర్గలోకమైన జనలోకానికి తరలించారు. వశిష్ఠుడు మరియు ఇతరులు అనేక మన్వంతరములు జనలోకంలో ఉండిపోయారు. చివరగా చాక్షుష మన్వంతరం ముగింపులో వర్ణుడు బ్రహ్మయజ్ఞం చేశాడు. అతను ప్రముఖ దేవతలు మరియు ఋషులందరినీ ఆహ్వానించాడు. యజ్ఞ సమయంలో బ్రహ్మ అప్సరసలతో ప్రేమలో పడ్డాడు. దీనివల్ల అతని వీర్యం విడుదలైంది. బ్రహ్మ దానిని యజ్ఞకుండంలో వేయగా ఒకరి తర్వాత ఒకరు 8 మంది ఋషులు అగ్ని నుండి పునర్జన్మ పొందారు. శివుని మాటలు నిజమయ్యాయి. అధ్యాయంలో ఉంది. వశిష్ఠుడు మళ్ళీ పెరిగి భారతవర్షంలో ప్రసిద్ధ ఋషి అయ్యాడు. అరుంధతి అవతారమైన అక్షమాలను వివాహమాడాడు. విదేహ దేశానికి అధిపతి అయిన నిమి అనే రాజు వశిష్ఠుణ్ణి తన గురువుగా మరియు రాజపురోహితుడిగా నియమించుకున్నాడు. నిమి తన ప్రజలచే ఇష్టపడే సంపన్న రాజు. ఒకరోజు నిమి తన కీర్తిని పెంచుకోవడానికి 5000 సంవత్సరాలు సుదీర్ఘ యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రసిద్ధ బ్రాహ్మణుడు మరియు ఋషులందరినీ ఆహ్వానించాడు. నిమి అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి, నేను యజ్ఞం చేస్తున్నాను గురువర్య. మీరు నా గురువు కాబట్టి దయచేసి నాకు ఈ యజ్ఞం చేయండి. ఇది 5000 సంవత్సరాలు ఉంటుంది. నేను అంబికాదేవిని ప్రసన్నం చేసుకుంటాను. అయితే వశిష్ఠుడు స్పందిస్తూ, ఇంద్రుడు కూడా 5000 సంవత్సరాలుగా ప్రస్తుతం యజ్ఞం చేస్తున్నాడు.
అతను ఇప్పటికే తన యజ్ఞం చెయ్యమని నన్ను అడిగాడు. నేను ఇంద్రుడి యజ్ఞాన్ని ముగించే వరకు మీరు వేచి ఉండాలి. అప్పటి వరకు ఆగండి. నేను పూర్తి చేసిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. రాజు నిమికి కోపం వచ్చింది. అతను అప్పటికే అతిథులందరినీ ఆహ్వానించాడు మరియు అతను అన్ని సన్నాహాలు మరియు ఏర్పాట్లు చేశాడు. అతను యజ్ఞాన్ని 500 సంవత్సరాలు ఎలా ఆలస్యం చేయగలడు? ఇంద్రుని యజ్ఞాన్ని మరిచిపోయి బదులుగా తన యజ్ఞం చెయ్యమని వశిష్ఠుడిని వేడుకున్నాడు. అయితే వశిష్ఠుడు నిరాకరించి రాజభవనాన్ని విడిచిపెట్టాడు. అతను స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఇంతలో నిమి వేచి ఉండకుండా వశిష్ఠునికి బదులుగా గౌతమ ఋషితో యజ్ఞం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. 500 సంవత్సరాల తర్వాత వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞాన్ని పూర్తి చేసి వెంటనే నిమి రాజభవనానికి వెళ్ళాడు. అయితే అతను రాజభవనంలోకి ప్రవేశించినప్పుడు అతను ఎవరో చేస్తున్న యజ్ఞాన్ని చూశాడు. రాజు ప్రవర్తనకు వశిష్ఠుడు కోపోద్రిక్తుడయ్యాడు. అతను నిమిని ఎదుర్కొని శపించాడు. నేను మీ గురువును అయినప్పటికీ మీరు నన్ను విడిచిపెట్టి మీ యజ్ఞానికి మరొకరిని నియమించారు. ఈరోజు నీ దేహం నాశనమవుతుంది అని శపిస్తాడు. వశిష్ఠుని మాటలు విన్న నిమి, నువ్వు నా రాజగురువువి. నా కోసం నా యజ్ఞం చేయడం బ్రాహ్మణుడిగా నీ కర్తవ్యం. అయినప్పటికీ మీరు నాకంటే మరొకరిని ఎన్నుకున్నారు మరియు ఇప్పుడు మీరు మీ పాపాలకు నన్ను నిందిస్తున్నారు. నేను ఏ తప్పు చేయనప్పుడు నువ్వు నన్ను శపించావు కాబట్టి నీ శరీరం నాశనమవుతుందని నేను శపిస్తున్నాను అని అన్నాడు. వశిష్ఠునకు ఏమి చెయ్యాలో తోచలేదు. 1 గంటలో దేహశుద్ధి అయిపోతుంది. అతని ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. నిరాశకు గురైన వశిష్ఠుడు సహాయం కోసం తన తండ్రి బ్రహ్మను సంప్రదించాడు. వశిష్ఠుడు తనకు మరియు రాజు నిమికి మధ్య ఏమి జరిగింది వివరించాడు మరియు సహాయం కోరాడు. బ్రహ్మ ఇలా సమాధానమిచ్చాడు. వశిష్ఠుడిని మిత్ర మరియు వర్ణుల శరీరంలోకి ప్రవేశించండి, త్వరలో మీకు పునర్జన్మ వస్తుంది అని చెప్పాడు. వశిష్ఠుడు నమస్కరించి వరుణలోకానికి వెళ్ళాడు. అతని శరీరం వెంటనే అతనిని విడిచిపెట్టింది మరియు అతని ఆత్మ మిత్ర మరియు వరుణ శరీరంలోకి ప్రవేశించింది. వశిష్ఠ 3వ జన్మ. ఒకసారి అప్సర ఊర్వశి తన స్నేహితులతో కలిసి వరుణలోకానికి వెళ్ళింది. ఊర్వశిని చూసిన మిత్ర, వరుణ వెంటనే ఆమెపై మనసు పడ్డారు. వాళ్ళు, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, దయచేసి మాతో ఇక్కడే ఉండండి అన్నారు. ఊర్వశి వారితో కలిసి జీవించడానికి అంగీకరించింది. ఊర్వశి మిత్ర మరియు వర్ణులతో కలిసి ఉండడంతో వారు ఉత్సాహంగా ఉన్నారు మరియు వారి వీర్యము ఒక మూతలేని కూజాలో పడిపోయింది. దీంతో 2 పిల్లలు పుట్టారు. మొదటివాడు అగస్త్య మహర్షి. అతను ఒక ప్రసిద్ధ సన్యాసి అయ్యారు మరియు తన జీవితాన్ని తపస్సుకు అంకితం చేశాడు. రెండోవాడు ఇక్ష్వాకురాజు దత్తత తీసుకున్న వశిష్ఠ మహర్షి. ఆ బిడ్డ మరెవరో కాదని వశిష్ఠుడు అని తెలిసి ఇక్ష్వాకురాజు అతని ప్రేమగా శ్రద్ధగా పెంచాడు. సౌర రాజవంశం యొక్క కుటుంబ పూజారి అయ్యాడు. అతను మళ్ళీ కశ్యప ఋషి కుమార్తెగా మరియు నారదుడు పర్వతాల సోదరిగా పునర్జన్మ పొందిన అరుంధతిని వివాహం చేసుకున్నాడు. వారికి 100 మంది కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు శక్తి ఋషి. వశిష్ఠ, విశ్వామిత్ర. ఈ కథ రామాయణము, బాలకాండము 51, 56 అధ్యాయాలలో ఉంది. కన్యాకుబ్జన్ రాజ్యానికి రాజు విశ్వామిత్రుడు. ఒకసారి వేట కోసం అడవికి బయలుదేరాడు. అతని భారీ సైన్యము మరియు అతని కొడుకులు అతనితో వచ్చారు. గంటల తరబడి వేటాడిన తర్వాత మొత్తం బృందము వశిష్ఠ ఋషి ఆశ్రమానికి చేరుకుంది. వశిష్ఠుడు వారిని సాదరంగా స్వాగతించి, దయచేసి స్నానానికి వెళ్ళండి, మీరు తిరిగి వచ్చాక మీ అందరికీ ఆహారం సిద్ధంగా ఉంచుతాను అన్నారు. విశ్వామిత్రుడు మరియు అతని సైన్యము స్నానానికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చినప్పుడు వారి ముందు గొప్ప విందును చూసి ఆశ్చర్యపోయారు. వశిష్ఠుడు ఇంత తక్కువ సమయంలో ఇంత భోజనం ఎలా తయారు చేశారు అని ఆశ్చర్యపోయారు. విలాసవంతమైన విందును ఆస్వాదించిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ఇలా అడిగాడు. మహర్షి, నీకు ఈ ఆహారమంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నా ఆవు కామధేను నుండి వచ్చింది అని వశిష్ఠుడు జవాబిచ్చాడు.
కామధేనువు నాకు ఏది కావాలంటే అది ప్రసాదించగలదు. నేను విందు అడిగాను, విందు ప్రసాదించింది. విశ్వామిత్రుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ గోవు అంత విశిష్టమైనదైతే అది ఈ అరణ్యవాస మహర్షికి ఎందుకు చెందింది? అది శక్తివంతమైన రాజు అయినా నాకు చెందాలి. అతను ఆవుపై దృష్టి పెట్టాడు. విశ్వామిత్రుడు, ఈ ఆవు నాకే చెందాలి. కామధేనునికి బదులుగా నేను మీకు 1,00,000 సాధారణ గోవులను ఇస్తాను. వశిష్ఠుడు నిరాకరించాడు. మరియు కామధేనువు నాతో ఎప్పటికీ విడిపోనని చెప్పింది. విశ్వామిత్రుడు బహుమతిని 10 లక్షల ఆవులకు పెంచాడు. కోపంతో విశ్వామిత్రుడు ఆవును పట్టుకొమ్మని తన మనుషులను ఆదేశించాడు. కామధేనువు సైనికులను పక్కకు విసిరి వశిష్ఠుని వద్దకు పారిపోయింది. ఓ ప్రభూ, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయడం లేదు? నేను కష్టాల్లో ఉన్నాను అని వశిష్ఠుణ్ణి అడిగింది కామధేను. ప్రియమైన కామధేనువా, విశ్వామిత్రుని యొక్క విస్తారమైన సేనలను నేనేమీ చెయ్యలేను అని వశిష్ఠుడు విచారంగా చెప్పాడు. అప్పుడు నేను మీ ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి అతని సైన్యంతో పోరాడటానికి యోధులను సృష్టిస్తాను అని కామధేనువు చెప్పింది. కామధేనువు శరీరం నుండి వందలాది మంది పహలవ యోధులు పుట్టుకొచ్చారు. వారు విశ్వామిత్రుని యొక్క విస్తారమైన సైన్యంపైకి పరుగెత్తి దానిని పూర్తిగా నాశనం చేశారు. విశ్వామిత్రుడు తన సైన్యం ఏమీ లేకుండా పోవడంతో భయంగా చూశాడు. ఆవేశంతో వణికిపోయిన విశ్వామిత్రుడు పహలవ యోధులను వధించడం ప్రారంభించాడు. ప్రతిస్పందనగా కామధేనువు ఇతర యోధులను సృష్టించాడు. నోటి నుండి కాంబోజులు ఉద్భవించాయి మరియు ఆమె పొదుగుల నుండి శకయవ్వనాలు వచ్చాయి. కిరాతకులు, హరితలు, మెచ్చ సైనికులు ఆమె రంధ్రాల నుండి బయటకు వచ్చారు. విశ్వామిత్రుని కుమారులు యోధుల సైన్యంపై భీకరంగా పరిగెత్తారు. వశిష్ఠుడు ఒక అక్షరం పలకడంతో వారంతా బూడిదగా మారిపోయారు. ఇది వశిష్ఠుని అపారమైన యోగశక్తి. విశ్వామిత్రుడు ఇప్పుడు పూర్తిగా ఓడిపోయాడు మరియు అతను నిరాశతో కన్యాకుబ్జ నగరానికి తిరిగి వెళ్ళాడు. విశ్వామిత్రుడు తిరిగి వచ్చి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కానీ దానిని వశిష్ఠ మహర్షి శిష్యులు నిగ్రహించారు. వశిష్ఠుడు మళ్ళీ విశ్వామిత్రుణ్ణి ఓడించాడు. విశ్వామిత్రుడు తన ఒక్కగానొక్క కొడుకుకు సింహాసనాన్ని ఇచ్చి అతను హిమాలయాలకు వెళ్ళి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. చివరకు శివుడు ప్రసన్నుడై విశ్వామిత్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో విశ్వామిత్రుడు అన్ని ఆయుధాల జ్ఞానాన్ని కోరాడు. శివుడు వరం ఇచ్చాడు మరియు అదృశ్యమయ్యాడు. విశ్వామిత్రుడు ఇప్పుడు తన పగ తీర్చుకోవటానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. అతను ఆశ్రమానికి చేరుకున్న వెంటనే అతను కొత్తగా సంపాదించిన ఆయుధాలను ఉపయోగించి ఆశ్రమానికి నిప్పు పెట్టాడు. ఆశ్రమంలో నివసించే వారంతా భయంతో పరుగులు తీశారు. వశిష్ఠుడు బయటకు వచ్చి విశ్వామిత్రునికి సవాలు విసిరాడు. దుష్టమూర్ఖుడా, నా ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని నాశనం చేయడానికి ధైర్యం చేస్తున్నావు. దీనికోసం నేను నిన్ను చంపుతాను. వశిష్ఠుడు తన శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడిపై ఆయుధాలను ప్రయోగించడం ప్రారంభించాడు. కానీ వారందరూ వశిష్ఠుని బ్రహ్మాస్త్రానికి శోషించబడ్డారు. చివరగా విశ్వామిత్రుడు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే దాన్ని కూడా వశిష్ఠుడి అస్త్రం దెబ్బతీసింది. వశిష్ఠుని ఆధ్యాత్మిక శక్తిని వ్యతిరేకంగా తన ఆయుధాలు ఏమీ చెయ్యలేవని గ్రహించిన విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మ ఋషిగా మారాలని నిశ్చయించుకుని దక్షిణాదిలో కఠోర తపస్సు ప్రారంభించాడు. ఓం నమః శివాయ.